వెల్కమ్ టు జిన్నస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఇప్పుడు కొయ్యూరు నుంచి తాడిచెర్ల రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నదా, ఈ బ్రిడ్జ్ దగ్గర మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మొత్తం అది కూలేతట్టు ఉన్నది, అక్కడ గుంతలుగా మారినాయి. మొత్తం నీళ్లు కొట్టి దీని మీద నడుస్తున్నాడు కానీ రోడ్డు మాత్రం ఎత్తలేరు. ఈ ప్రధానంగా దీనికి కారణం ఎవరు అంటే ఇసుక టిప్పర్లు, అదేవిధంగా లారీ టిప్పర్లు. ఏది బొగ్గు పోతుంది, ఓవర్లోడ్తో పోవడం వల్లనే ఇదంతా డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ కనీసం పూడ్చడానికి కూడా ఏ కంపెనీ వాళ్ళు రావడం లేదు. ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. కార్లు, బైకులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఇసుక టిప్పర్లు బొగ్గు టిప్పర్లు చేయబట్టే ఇదంతా దరిద్రం స్టార్ట్ అయింది. దీన్ని మన ఒక మిత్రుడు ఉన్నాడు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు సమ్మయ్య. ఏం నుంచి వచ్చారు ఇప్పుడు? మంత్రి నుంచి ఇటు ఫీల్డ్ వర్క్ చేస్తాం. అవునా, ఏం పని చేస్తారు? బ్యాంక్ చేస్తారా? ఎట్లున్నది ఈ రోడ్ల పరిస్థితి? ఇట్లున్నది, చాలా ఇబ్బంది ఉంది, పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది ఉంది. మళ్ళీ ఆ వెహికల్స్ కూడా బాగా ఓవర్ లోడ్ వేసుకొని పోవడం వల్ల గుంతలు బాగా ఏర్పడుతున్నాయి. ఇక్కడ లోకల్ లీడర్లకు కూడా మేము ఆ ప్రభుత్వాన్ని కూడా విన్నపించుకున్నాం. ఆ లోకల్ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చెప్పినాం. చెప్తే వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. లోకల్ లీడర్ కూడా చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. మేము బిల్స్ పెట్టినాము, మాకు శాంక్షన్ అయింది కానీ ఇంకా ఇవ్వడానికి మాకు పైనుంచి ఆర్డర్ లేదు. చేస్తామని అంటారు తప్ప, కాలయాపన చేస్తారు తప్ప, చేస్తామని మాటలు చెప్తున్నారు తప్ప పని అయితే అయింది లేదు. ఇప్పుడు ఈ రోడ్డు మీద ఎక్కువ ఓకే యాక్సిడెంట్లు మొన్న కూడా జరిగిందట కదా. ఇప్పుడు ఈ రోడ్ల మీద ఎక్కువ మొత్తంలో ఏం వెహికల్ నడుతుంటాయి బ్రదర్? ఎక్కువ డైలీగా లారీలు, బొగ్గు లారీలు, ఇసుక టిప్పర్లు, అవి ఓవర్ లోడ్ వేసుకొని నడవడం వల్ల స్లో కూడా టర్నింగ్ టైంలో కూడా స్లో చేయకుండా ఆ బైక్ మీద ఇప్పుడు గుంతలు పడి ఉంటాయి కదా, ఆ గుంతలలో ఉన్న నీళ్ళు అనేది ఆ పోయే స్పీడ్కి ఆ గుంతల నీళ్ళ బురద అనేది బైక్ల మీద వెళ్ళే వాళ్ళు చిల్లడం జరుగుతుంది. అడిగినప్పుడు కూడా వాళ్ళు బాగా దౌర్జన్యం చేస్తారు ఈ కాంగ్రెస్ లీడర్లు. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఒకవేళ దీని గురించి ఏమన్నా మాట్లాడితే ఏమన్నా లొల్లులు పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లొల్లులు అంటే చేస్తారు, చేసినప్పుడు కూడా ఎవరికి భయపడే సమస్య లేదు. ఎందుకంటే ఒక యువతగా ఊరు బాగుండాలని కోరుకునే వ్యవస్థలో ముందుకు పోతాం. ఇప్పుడు ప్రశ్నించడం మీద కేసులు పెట్టాలనే ఉద్దేశంతో రోడ్డు బాగాలేదు అంటే కేసులు పెడతారు, అంతే కదా. మరి రోడ్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఏ పార్టీ పరంగా సపోర్ట్ చేసి మాట్లాడే వ్యవస్థ కాదు. ఒక యువకునిగా నా ఊరు బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, రోడ్డు బాగుండాలి, నీట్గా ఉండాలి, నా వాళ్ళు సురక్షితంగా ఉండాలి, ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా ఉండాలన్నట్టు నా కోరిక మేరకు చేస్తే ఇప్పుడు ఇట్లా మాట్లాడినప్పుడు కూడా రేపటి టైంలో నాకు ఫోన్ చేసి నీకు అవసరమా, నువ్వు ఎందుకు మాట్లాడినా, మేము చేయమన్నట్టు రూబావు చేసే వ్యవస్థ ఈ లోకల్ లీడర్ దగ్గర ఉంది. కానీ ఆ ఊరికి ఒక మంచి చేయాలి, ఆ ఊరు బాగుండాలనే ఆలోచనలు అయితే ముందుకు పోతలేరు. ఒకటి బ్రదర్, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు అభివృద్ధి చేస్తే ఏ వ్యక్తి కూడా క్వశ్చన్ చేయడు కదా. మరి అభివృద్ధి చేస్తే అయిపోయేది కదా. అభివృద్ధి చేయాలని క్వశ్చన్ చేస్తేనే కదా ఆ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకుపోయి ఆ స్టేషన్లో వేయడం జరుగుతుంది. మరి ఇకనైనా మీ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మాకు రోడ్డు వేసి మా గ్రామానికి న్యాయం చేయాలని కోరుకుంటాం. ఓకే, ఇగో ఇది పరిస్థితి. రోడ్లు ఇట్లా దయనీయంగా ఉన్నాయని చెప్పి క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే అంటే అభివృద్ధి మనకు వద్దు. ఏంది కావాలి? గెలవాలి, ఆడ ఏసీలలో కూర్చోవాలి అంతే. ఏంది ఇక్కడ రోడ్లు ఎట్లున్నాయి, ప్రజలు ఎట్లున్నారు, వాళ్ళ బాగోగులు ఎట్లున్నాయి, వాళ్ళు పోయే మార్గం ఎట్లున్నది, అవి పట్టించుకోం మనం. కేవలం మనకేం కావాలి? ఓట్ల కోసం వచ్చినప్పుడు అవ్వ అయ్యాని కాళ్ళ మీద పడాలి, పడ్డ తర్వాత ఓట్లు వేయించుకోవాలి, పదవులు పొందాలి, అసెంబ్లీలో కూర్చొని అది చేస్తానం ఇది చేస్తానం అని చెప్పాలి. ఇగో గిది పరిస్థితులకు ఇట్లా చూపెట్టాలి. ఏదేమైనా పాలకులు పెరుగుతున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు. జెండాలు పెరుగుతున్నాయి తప్ప ఇక్కడ ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు రావడం లేదు. ఈ రోడ్లో చూస్తే దయనీయంగా ఉంది. ఇక్కడ బొగ్గు సంబంధించిన కంపెనీ ఏఎంఆర్ కంపెనీ ఉన్నది. రెగ్యులర్గా రోజుకు 5-6 వేల ట్రిప్పులు నడుస్తూనే ఉంటాయి. నడిచినప్పుడు కనీసం ఈ రోడ్డును బాగు చేయాలన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదు. ఇక్కడ ఏఎంఆర్ కంపెనీ ఏం చేస్తుందయ్యా అంటే వాళ్ళు చేసేది ఏం లేదు. ఏంటిది? ఒకవేళ లారీలో ఎంత పోవాలి? ఒక టన్నులు సపోజ్ ఒక 10 టన్నులు 20 టన్నులు అనుకుంటే వాళ్ళు 10-20 టన్నులు పోవడం లేదనలా, ఒక 30-40 టన్నులు అందులో పట్టేది 10 టన్నులు అయితే మిగతాగా ఇంకా 3 ఫీట్ల ఎత్తు నుంచి దాని మీద ఓవర్లోడ్ పోసుకొని పోతున్నాయి. ఇక మా రోడ్లు ఉంటాయి, అట్లా పోతే ఉండయి. అందుకే కాబట్టి గౌరవ మంత్రివర్యులు దీన్ని పట్టించుకొని ఈ ఏఎంఆర్ కంపెనీ ఉన్నది కదా, దాని మీద చర్య తీసుకొని ఈ రోడ్లకు కనీసం ఆ కంపెనీ ద్వారా రోడ్లకు ప్రతిపాదన పెట్టే ప్రయత్నం చేయాలని జిన్నస్ గ్లోబల్ ద్వారా నేను చెప్తా ఉన్నా.